ప్రతి పేదవాడి కల సొంతిల్లు. ఆ కలను త్వరలో నిజం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి 6,75,000 ఇళ్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో పేదలకు అందిస్తామని మంత్రి పార్థసారథి గారన్నారు. రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు మంత్రి పార్థసారథి. అమరావతిలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. పేదవాడికి గృహాలు అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధితో పాటు అనేక సమస్యలపై దృష్టి పెట్టారు మంత్రులు. ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు, ఢిల్లీ పర్యటనలతో బిజీగా ఉంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే మరికొందరు మంత్రులు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్లో అన్ని జిల్లాలకు సంబంధించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. అధికారుల నుంచి సమగ్రమైన సమాచారం అందుకున్న తర్వాత మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 8,04,705 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా 5,76,670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు మంత్రి పార్థసారథి గారు. కనుక రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు చెప్పారు మంత్రి. మార్చి నెల నాటికి రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లు కట్టి పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టించారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎంక్వైరీ చేసి అధికారికంగా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి. ఇసుక దొరకని ప్రాంతంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని చెప్పారు మంత్రి. కొన్ని కంపెనీలు ఇళ్లను నిర్మించేందుకు ముందుకు వచ్చినా లాభదాయకంగా ఉన్న వరకు పూర్తి చేసి తర్వాత వదిలేసిన పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి కంపెనీలపై జూలై 31 లోపు ఎంక్వైరీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు మంత్రి. 3 నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. గతంలో చేసిన పనులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం భూముల్లో ఇళ్లు కేటాయించారని, గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు వాడుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి గారు వెల్లడించారు.